ఇదైతే వామ చెట్టు అన్నమాట. చూడండి, ఇది ఒక చిన్న ఇనుప దాంట్లో వేసాను, చాలా బాగా వచ్చేసింది. అసలు ఇది చిన్న ఇలాగ ఆకు కాడ గుచ్చినా కూడా వచ్చేస్తుందండి. ఇదైతే చిన్న కొమ్మ గుచ్చినా కూడా సరే. మామూలుగా ఇలాంటిదే ఒక చిన్న కొమ్మ. దీని ఆకులు చూడండి ఎలాగున్నాయో, అంతా చూడండి ఎలాగున్నాయి. ఈ ఆకులంతా కొంచెం చిన్న చిన్నవిగా అలాగున్నాయి కదా. కొంచెం సత్తువ బాగా ఉన్నది. ఇక్కడ వేసున్నాను, చిన్న కొమ్మ గుచ్చాము అంతకుముందు. చూడండి, వీటికి బాగా సత్తువ ఉండేసరికి ఈ ఆకులు చూడండి ఎంతెంత పెద్ద పెద్ద ఆకులు. ఇవన్నీ మొన్న సున్నం కొట్టాను కదా, అందుకని తెల్ల తెల్లంగా సున్నం మార్కులు ఆ మచ్చలు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ చెట్టును అయితే పీకేయాలా అనుకుంటున్నా. ఇక్కడ పాదులకి అంతటికి అడ్డమైపోయింది. ఈ మల్లె చెట్టుకి కానీ ఇవన్నీ అయితే అడ్డమైపోయి అంత. ఈ మల్లె చెట్టుకు కూడా ఆకులు దూసేద్దాము, మొగ్గలు వస్తాయి అని అయితే అనుకుంటున్నాను. ఈ పని చేస్తాను ఈరోజు. చూడండి అంత కింద కలుకోపోయింది. నాకు భయం ఏంటంటే దీని లోపల మా ఇంటి చుట్టూ కుక్కలు ఉంటాయండి, ఎక్కువ అరుపులు, గోల గోల. నైట్ టైం వచ్చి పాములు అవి ఎక్కడ ఉంటాయో వీటిల్లోనని భయం వేస్తుంది. ఇవన్నీ కట్ చేసి బయట ఫెన్సింగ్ ఉంది కదా, ఆ ఫెన్సింగ్కి చుట్టూతా నాటుదాం అనుకున్నాను. ఈ వాసనకి పాములు కూడా రావంట, నేను విన్నాను. ఆ గార్డెన్కి కూడా బయట సైడు ఇలాగ కాడలు కాడలు గుచ్చేస్తే శుభ్రంగా ఉంటుంది కదా అనిపిస్తున్నది. చేస్తాను.